స్టూడెంట్స్ వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. జాగ్రఫీలో భాగంగా ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది ఓల్డ్ జాగ్రఫీ అంటే ప్రపంచ భూగోళ శాస్త్రం. మనకు మామూలుగా జాగ్రఫీలో ప్రపంచ భూగోళ శాస్త్రం అలానే భారత భూగోళ శాస్త్రం అనేవి కోర్ సబ్జెక్టు. మనకు స్టేట్ పిహెచ్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్లో అయితే రాష్ట్రాలకు సంబంధించిన పరీక్షల్లో స్టేట్కి సంబంధించిన జాగ్రఫీ కూడా అడుగుతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ అడుగుతారు, తెలంగాణ అయితే తెలంగాణ జాగ్రఫీ, తమిళనాడు జాగ్రఫీ అలా అడుగుతారనమాట. అయితే ఇక్కడ మనం ఇప్పుడు ప్రపంచ భూగోళ శాస్త్రానికి సంబంధించి ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి కాన్సెప్ట్స్ ఉంటాయి, అలానే పోటీ పరీక్షల్లో ఏ విధంగా అడుగుతారనేది మనం ప్రధానంగా చూద్దాము. కాబట్టి మనం డిస్కస్ చేసుకునేది ఓల్డ్ జాగ్రఫీ అనమాట. ఓల్డ్ జాగ్రఫీ అంటే ప్రపంచ భూగోళ శాస్త్రం. ప్రపంచ జాగ్రఫీ అంటే ఏంటి? భూగోళ శాస్త్రం. సో ప్రపంచ భూగోళ శాస్త్రం. సో ఈ ప్రపంచ భూగోళ శాస్త్రంలో ప్రధానంగా వెయిటేజ్ అనమాట. మన పోటీ పరీక్షల్లో ప్రశ్నలు బాగా అడుగుతారు. ఇవి మ్యాక్సిమం మనకి స్టాటిక్స్లా ఉంటాయన్నమాట. స్టాటిక్లా ఉంటాయి అంటే ఫిక్స్డ్గా ఉంటాయి. అయితే ఆ ఫిక్స్డ్గా ఉన్నప్పుడు అవి కొన్ని వార్తల్లో ఉంటాయి. ఆ వార్తల్లో ఉన్నప్పుడు కాన్సెప్ట్స్ కూడా ఎక్కువ అడుగుతారు. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే మొట్టమొదటి ఇందులో మనం డిస్కస్ చేసుకునేది అవర్ యూనివర్స్ అనమాట. అంటే మన విశ్వం గురించి. సో మన విశ్వం ఉంది కదా, మన విశ్వం గురించి అంటే ఎర్త్, నెక్స్ట్ మనకి సోలార్ సిస్టమ్, సౌర కుటుంబం కావచ్చు, సూర్యుడికి సంబంధించి కావచ్చు, గ్రహాలకు సంబంధించి, తోకచుక్కలు అంటే ఏంటి, కామెట్స్, అస్ట్రాయిడ్స్, గ్రహశకలాలు అంటే ఏంటి, కుయిపర్ బెల్ట్ అంటే ఏంటి, గోల్డిక్ జోన్ అంటే ఏంటి, ఈ విషయాలన్నీ కూడా ఫ్యాక్ట్స్ ఉంటాయి. అవన్నీ డిస్కస్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ప్రధానంగా మనం చూస్తే నెక్స్ట్ వచ్చేసి ఎర్త్ అనమాట. అవర్ ఎర్త్, ది ఎర్త్. సో భూమి గురించి, మన భూమి గురించి కంప్లీట్గా అసలు భూమి ఎలా ఏర్పడింది, చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు, తర్వాత భూమి యొక్క ఇంటీరియరు, సో భూమి లోపల ఎన్ని పొరలు ఉన్నాయి, ఏ విధంగా పనిచేస్తున్నాయి, అగ్నిపర్వతాలు, ఇట్లా మొత్తం అవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటాం ఇక్కడ. ఎర్త్కి సంబంధించి భూకంపాలు ఎలా వస్తున్నాయి, అగ్నిపర్వతాలు ఎలా ఉంటున్నాయి, తర్వాత మనకి కోరు, మ్యాంటలు ఇవి ఉన్నాయి కదా, క్రస్ట్ అంటే భూపటలము, లోపల పొరలు, అవన్నీ చూసుకుంటాము. ఇట్లా ఎర్త్కి సంబంధించిన కంప్లీట్ డేటా మొత్తం, ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ మొత్తం కూడా వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది ఎగ్జామినేషన్లో. తర్వాత వచ్చేసి ఎర్త్ తర్వాత మనకి ఎక్కువగా ఫోకస్ చేసే ఏరియా. సో ఎర్త్ తర్వాత ఎక్కువగా ఫోకస్ చేసే ఏరియాస్ అనేవి మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇంటీరియర్ ఎర్త్ అనమాట. ఇంటీరియర్, సో ఎర్త్లో మొత్తం కంప్లీట్గా ఇంటీరియర్ వరకు. సో ఎర్త్ ఇంటీరియరు, దానికి సంబంధించిన ఎర్త్ క్వాక్స్ కావచ్చు, భూకంపాలు, ఇంకా మనకి వోల్కానిక్ ఎరప్షన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట, సునామీస్ అన్నీ. తర్వాత ల్యాండ్ ఫామ్స్ అనమాట. ల్యాండ్ ఫామ్స్, సో ఇవి అడుగుతారు తర్వాత ల్యాండ్ ఫామ్స్. సో ల్యాండ్ ఫామ్స్ అంటే ఏ ఉంటాయి? మౌంటైన్స్ అనమాట, పెద్ద పెద్ద పర్వతాలు. సో పర్వతాలు, నెక్స్ట్ హిల్స్, కొండలు కావచ్చు, ఇది దేశాల్లో ఉంటాయి కదా ప్రముఖవి అటువంటివి. తర్వాత మనకి ప్లాటూస్ అనమాట, పీఠభూములు. సో ప్లాటూస్ అంటే పీఠభూములు. తర్వాత ప్లెయిన్స్, సో ప్లెయిన్స్ ఇలా ఉంటాయన్నమాట. కాబట్టి పర్వతాలు, సో పెద్ద పెద్ద పర్వతాలు, ఇవి చాలా రకాలు ఉంటాయి పర్వతాలు, మృదు పర్వతాలు, అగ్ని పర్వతాలు, ఇలా చాలా ఉంటాయి. తర్వాత మనకి కొండలు అనమాట, వివిధ దేశాల్లో ప్రముఖమైనటువంటి కొండలు కొన్ని ఉంటాయి. సో తర్వాత పీఠభూములు, సో ఏ దేశాల్లో ఎటువంటి పీఠభూములు ఉన్నాయి. తర్వాత ప్లెయిన్స్ అనమాట, అంటే మైదానాలు. సో మైదానాలు ఏమున్నాయి. ఇంకా మనం చూసుకుంటే డెజర్ట్స్. సో ప్రపంచంలో మోస్ట్ ఫేమస్ ఎడారులు ఏమున్నాయి ఎగ్జామినేషన్ ప్రకారము, ఇలా డిస్కస్ చేసుకుంటాం. ఎడారులు ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటాం అనమాట. సో అర్థమైందా? కాబట్టి ల్యాండ్ ఫామ్స్లో ఇవన్నీ వస్తాయి. మౌంటైన్స్, తర్వాత హిల్స్, ప్లాటూస్, ప్లెయిన్స్, డెజర్ట్స్, ఇవన్నీ వస్తాయి అనమాట. ఇవి మనం ఈ యొక్క ల్యాండ్ ఫామ్స్ కింద డిస్కస్ చేసుకుంటాం. తర్వాత వచ్చేసి రాక్స్ అనమాట, శిలలు. రాక్స్ అంటే శిలలు. ఈ శిలలు అనేవి ఎలా ఏర్పడ్డాయి? సో శిలలు వచ్చేసి ప్రధానంగా మనం చూసుకుంటే ఇగ్నస్ రాక్స్ అనమాట. ఇగ్నస్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్, మెటమార్ఫిక్ రాక్స్, ఇలా 3 రకాలుగా ఉంటాయన్నమాట. వాటికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ ఇవన్నీ కూడా క్లారిటీగా చూద్దాం. ఫ్యాక్ట్స్ అవన్నీ కూడా చూద్దాం. అంటే రాక్స్ అంటే ఎలా ఏర్పడ్డాయి, ఇగ్నస్ రాక్స్కి, సెడిమెంటరీ రాకు, మెటమార్ఫిక్ రాక్స్ శిలలకి సంబంధించి లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రతి ఒక్క అంశం కూడా తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంగ్లీషు అలానే యాజ్ వెల్ యాజ్ తెలుగులో కూడా మీకు బైలింగ్ వల్ల ఇద్దరికి అర్థమయ్యేలాగా, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, ఇటు తెలుగు మీడియం వాళ్ళకి ప్రతి ఒక్క అంశం కూడా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా రాక్స్ గురించి చూస్తాము. తర్వాత ఇందులో మనం డిస్కస్ చేసుకునేది క్లైమేట్స్ అనమాట. క్లైమేట్స్ గురించి అంటే వాతావరణం. సో వాతావరణం గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. ఈ వాతావరణంలో క్లైమేట్ టైప్స్ ఉంటాయన్నమాట, రకాలు, వివిధ రకాల టైప్స్ ఉంటాయి. మాన్సూను, నెక్స్ట్ మనకి బ్రిటిష్ క్లైమేటు, సవర్నా క్లైమేటు, మెడిటేరియన్ క్లైమేటు, ఎక్కువ ఎగ్జామినేషన్లు అడుగుతూ ఉంటారు ఇవి క్లైమేట్కి సంబంధించి. సో ఇందులోనే మనము క్లైమేట్లోనే వచ్చేసి ఇంకా రెయిన్ఫాల్. సో రెయిన్ఫాల్కి సంబంధించి రెయిన్ఫాలు,
ఈ రెయిన్ఫాల్లో ఇంకా మనకి సైక్లోన్స్, ట్రోపికల్ సైక్లోన్స్, టెంపరేట్ సైక్లోన్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటాం అనమాట. ఉష్ణమండల తుఫానులు, సమతీయ ఉష్ణమండల తుఫానులు ఇవన్నీ ఉంటాయి కదా మనకి. ఇక్కడ మన తుఫాన్ల పేర్లు డిఫరెంట్గా ఉంటాయి, ఒక్కో ప్రాంతంలో ఒకలా పిలుస్తారు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో విల్లి విల్లి అంటారు, అమెరికా దగ్గర హరికేన్స్ అంటారు, జపాన్ చైనా దగ్గర టైఫూన్స్ అంటారు, మన భారతదేశం సౌత్ ఏషియాలో దక్షిణాసియాలో ఏమంటారు సైక్లోన్స్ అంటారు. ఇలా పేర్లు ఉంటాయన్నమాట. సో కాబట్టి ఈ యొక్క వాతావరణానికి సంబంధించి కూడా మనమైతే కంప్లీట్గా ఈ క్లైమటాలజీ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. తర్వాత వచ్చేసి ఇందులో మనకు వచ్చేసి ఓషియన్స్ అనమాట, అంటే సముద్రాలకు సంబంధించి. ఈ ఓషియన్స్లో ప్రధానమైనవి కరెంట్స్. కరెంట్స్ అంటే ఏంటి? ప్రవాహాలు, సముద్ర ప్రవాహాలు ఉంటాయి, శీతల ప్రవాహాలు, వేడి ప్రవాహాలు ఉంటాయి. అంటే కొన్ని కోల్డ్ కరెంట్స్, వామ్ కరెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ మహాసముద్రాలకు సంబంధించిన ఫ్యాక్ట్స్ కూడా, ఫ్యాక్ట్స్. దీంతో పాటుగా మార్జినల్ సీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. మార్జినల్ సీస్ అంటే చిన్న చిన్న సముద్రాలు, ఇప్పుడు కాస్పియన్ సీ కావచ్చు, డెడ్ సీ కావచ్చు, తర్వాత ఇంకా బాల్టిక్ సీ, వీటి చుట్టూ ఉండే దేశాలు ఏమున్నాయి, ఇలాంటి అంశాలు కూడా మనమైతే క్లారిటీగా డిస్కస్ చేసుకుంటాం అనమాట. తర్వాత బయోజియోగ్రఫీలో మనకి సాయిల్స్ కావచ్చు, మృత్తికలు. సో మృత్తికలు అంటారు కదా, సో మృత్తికలు బయోసియస్. నెక్స్ట్ ఫారెస్ట్. సో ఫారెస్ట్ ఏమున్నాయి అంటే అడవులు. సో అడవులు ఏమున్నాయి. తర్వాత ఫేమస్ రివర్స్ ఏమున్నాయి, రివర్స్ అంటే నదులు అనమాట. ప్రపంచంలో మనకి ఎగ్జామినేషన్ పరంగా కొన్ని ఉంటాయి ఇంపార్టెంట్. నెక్స్ట్ లేక్స్ కావచ్చు, లేక్స్ ఏమున్నాయి అంటే సరస్సులు అనమాట. ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏ సరస్సులు ఉన్నాయి. సో ఇలాంటి అంశాలు మనం క్లారిటీగా చూసుకుంటాము. తర్వాత మనకి ప్రపంచంలో ఏమన్నా ఇంపార్టెంట్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నారా, ట్రైబ్స్ అనమాట. సో ట్రైబ్స్ ఇలాంటివన్నీ కూడా చూసుకుంటాం. మనకి ఫారెస్ట్, సో ఫారెస్ట్లోనే మనకి టైగా ఫారెస్ట్, సవన్నా ఫారెస్ట్, గడ్డి భూములు ఉంటాయి. సో గడ్డి భూములు ఉంటాయి కదా, గ్రాస్ ల్యాండ్స్, స్టెప్పీసు, తర్వాత మనకి ఇంకా చాలా రకాలు ఉంటాయి అనమాట. సవన్నా టైప్ కావచ్చు, వెల్స్, పుర్జాస్, ఇలా చాలా రకాలు ఉంటాయి. క్యాంటాబెరీ అని, ప్రైరీస్ అని నార్త్ అమెరికాలో, ఇటువంటి గడ్డి భూములన్నీ కూడా ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం చాలా కూలంకుషంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంటే ఎగ్జామినేషన్లో ఈ టాపిక్స్ నుంచి ఎలాంటి ప్రశ్న వచ్చినా సరే, ఎటువంటి ప్రశ్న వచ్చినా సరే మీరు దానికి ఆన్సర్ చేసే విధంగా మనం ఇటు కాన్సెప్ట్స్, ఇటు ఫ్యాక్ట్స్ మొత్తం కూడా నీట్గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటుగా మీకు ఎగ్జామినేషన్లో ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా రిపీట్ అయి ఉన్నాయి, క్వశ్చన్స్ అనేవి రిపీట్ అయి ఉన్నాయి, అవి కూడా చూద్దాం. కాబట్టి మీరు జాగ్రఫీని ఈ విధంగా చదువుకోవాలి. వరల్డ్ జాగ్రఫీ కాకుండా ప్రపంచ భూగోళ శాస్త్రమే కాకుండా భారత భూగోళ శాస్త్రం కూడా ఇలానే చదువుకోవాలి. ఇక్కడ మనకి జాగ్రఫీని రెండు రకాలుగా చదువుకోవాలి. ఒకటి వచ్చేసి ఏంటంటే స్టాటిక్ పోర్షన్స్, అంటే స్టాటిక్ అంటే అవి ఫిక్స్డ్ అనమాట. ఇప్పుడు మౌంటైన్స్, లేక్స్, హిల్స్, పీఠభూములు ఇలాంటివి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళవు కదా, ఆ ప్రాంతంలో ఫిక్స్డ్గా ఉంటాయి. ఆ పర్వతాల్లో ఉండే శిఖరాలు ఇవన్నీ ఫిక్స్డ్గా ఉంటాయి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ స్టాటిక్ అంశాలు కొన్నిసార్లు వార్తల్లో ఉంటాయి అన్నమాట, కొన్నిసార్లు వార్తల్లో ఉంటాయి. ఇవి చాలా బాగా ఫోకస్ చేయాలి. ఇవన్నీ కూడా మీరు చాలా నీట్గా ఫోకస్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనం మామూలుగా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, శివన్ కాన్సెప్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో పెడుతూ ఉంటాం. సో మీరందరూ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటే జాగ్రఫీకి సంబంధించి వార్తల్లో ఉండే అంశాలు న్యూస్లో పెడతామన్నమాట. న్యూస్లో ఉంటాయి కదా, అవన్నీ మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి చూడండి, అక్కడ లిస్ట్ అవుట్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. సో ఇలా అనమాట. అయితే మనకి ఇదే కోర్సులో మనము వార్తల్లో ఉండే కొన్ని ఐలాండ్స్ అనమాట, కొన్ని ఐలాండ్స్ కూడా దీవులు ఉంటాయి, వీటికి సంబంధించి ఇంకా మనకి వార్తల్లో ఉండే చిన్న చిన్న స్ట్రైట్స్ ఉంటాయి అనమాట. స్ట్రైట్స్ ఉంటాయి అంటే జలసందులు అంటాం కదా, జలసందులు, బేసు అంటే అగాధాలు, హడ్సన్ బే, బే ఆఫ్ బెంగాల్, వీటికి సంబంధించిన అంశాలు కూడా మనం ప్రతి ఒక్కటి క్లారిటీగా ఈ ప్రపంచ భూగోళ శాస్త్రం యొక్క మాడ్యూల్లో, జాగ్రఫీ మాడ్యూల్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో కాబట్టి ఇలా మనం ఒక్కొక్క అంశాన్ని తీసుకొని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం దీనికి సంబంధించి. అయితే వరల్డ్ జాగ్రఫీ కూడా మన భారత భూగోళ శాస్త్రం లాగే పోటీ పరీక్షల్లో చాలా వెయిటేజ్ ఉంటుంది, చాలా వెయిటేజ్ అయితే ఉంటుంది. కొన్ని పోటీ పరీక్షల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ వార్తల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా అడుగుతారు. ప్లేసెస్ ఇన్ న్యూస్ అంటారు, మీరు ఎక్కువగా వింటే ప్లేసెస్ ఇన్ న్యూస్ అనమాట, అంటే వార్తల్లో ఉండే ప్రదేశాలు అంటారు. ప్లేసెస్ ఇన్ న్యూస్ అంటే వార్తల్లో ఉండే ప్రదేశాలు, ఇవి ఎక్కువ అడుగుతుంటారు. ఈ ప్లేసెస్ ఇన్ న్యూస్ అన్నీ కూడా ఎక్కువ ప్రపంచ భూగోళ శాస్త్రం నుంచే అడుగుతారు. ప్రపంచ భూగోళ శాస్త్రం నుంచే ఎక్కువగా ఈ ప్లేస్ అన్ని అడుగుతారనమాట. సో ఇంతవరకు క్లియర్ కదా మనకి ఎలా ఉంది ఏంటని చెప్పేసి ఒక ఓవర్వ్యూ అనమాట. ప్రపంచ భూగోళ శాస్త్రంలో ఎటువంటి అంశాలు మేజర్గా ఫోకస్ చేయాలి అవన్నీ ఇక్కడ చూసాం కదా. ఇప్పుడు మనం కంప్లీట్ క్లాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రపంచ భూగోళ శాస్త్రంలో మొట్టమొదటి క్లాసు మనం డిస్కస్ చేసుకునేది వచ్చేసి ఇవాళ కంప్లీట్గా ప్రతి ఒక్కటి మ్యాప్తో పాటు చెప్తాను. అవర్ యూనివర్స్ అనమాట, అవర్ యూనివర్స్.
అవర్ యూనివర్స్ అనే దాని గురించి చూద్దాం. సో కాబట్టి అవర్ యూనివర్స్ అంటే మన విశ్వం. సో మన విశ్వం అనేది ఎలా ఏర్పడింది, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి యూనివర్స్ మన విశ్వం అనేది ఎలా ఏర్పడింది దీనికి సంబంధించి చూద్దాం. సో విశ్వంలో ఎటువంటి అంశాలు ఉన్నాయి, మన గ్రహం, మనం ఉండే భూమి ఒక గ్రహం, ఇలాంటి గ్రహాలు ఎన్ని ఉన్నాయి, నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి, అసలు ఎలా ఏర్పడ్డాయి, గెలాక్సీ అంటే ఏంటి, యూనివర్స్ అంటే ఏంటి, మొత్తం క్లారిటీగా చూద్దాం. అయితే మన విశ్వం ఎలా పుట్టింది, మన విశ్వం అనేది అసలు ఎలా పుట్టింది, దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ చూద్దాం. అసలు విశ్వం అనేది ఎలా పుట్టిందంటే, ఈ విశ్వం ఎలా పుట్టిందని తెలియడానికి ఒక థియరీ కనిపెట్టారు మన భూగోళ శాస్త్రవేత్తలు, అంటే మన ఖగోళ శాస్త్రవేత్తలు అంటారు కదా, అస్ట్రాలజిస్టులు. వీళ్ళు ఏం చేశారంటే ఒక థియరీని తీసుకొచ్చారు. ఆ థియరీయే బిగ్ బ్యాంగ్ థియరీ. సో బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు, బిగ్ బ్యాంగ్. సో బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అంటారు అనమాట, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారము వీళ్ళు కనిపెట్టారు ఏమని, యూనివర్స్ అనేది పుట్టి, మన యూనివర్స్ అనేది ఒక ప్రాంతంలో పుట్టి స్ప్రెడ్ అవుతూ ఉందన్నమాట. స్ప్రెడ్ అవుతూ ఉందని చెప్పారు వీళ్ళు. దాన్ని ఏమంటారంటే బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. ఈ బిగ్ బ్యాంగ్ థియరీని చాలా ఫేమస్ చేసింది ఎవరంటే, మనకి చాలామంది ఖగోళ శాస్త్రవేత్తలు ఉన్నారు ఇందులో, చాలామంది ఖగోళ శాస్త్రవేత్తలు ఇందులో ప్రధానంగా ఉన్నారనమాట. సో వాళ్ళంతా కూడా ఈ బిగ్ బ్యాంగ్ థియరీ కోసం చాలా వరకు పనిచేశారు. స్టీఫెన్ వీళ్ళంతా కూడా చాలామంది పనిచేశారనమాట వీటి కోసం. అయితే ఈ బిగ్ బ్యాంగ్ థియరీ చాలా రుజువైంది. వాళ్ళు అంచనా వేసినటువంటి బిగ్ బ్యాంగ్ థియరీకి మన విశ్వానికి చాలా అంశాలు అనేవి మ్యాచ్ అయ్యాయన్నమాట. అందువల్ల దీన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. మన విశ్వం ఏర్పడడానికి ప్రామాణికంగా దీన్ని అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో ఇప్పుడు చూద్దాం దీనికి సంబంధించి. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది ఒక కాస్మోలాజికల్ మోడల్ అనమాట ఫర్ ది యూనివర్స్ బర్త్. అంటే మన విశ్వం పుట్టుకకి సంబంధించి ఖగోళ నమూనా అనమాట, ఖగోళ నమూనా. సో ఖగోళ నమూనా దేనికి, మన విశ్వం పుట్టుక, మన విశ్వం అనేది ఎలా పుట్టింది అనడానికి ఒక ఖగోళ నమూనా అనమాట, మోడల్ ఇది. సో దాని ప్రకారం వీళ్ళు ఏం చెప్పారంటే విశ్వం అనేది ఈ విధంగా పుట్టిందని చెప్పారనమాట. అయితే ఇది ఎప్పుడు పుట్టింది, విశ్వం అనేది ఎప్పుడు పుట్టింది, మన విశ్వం ఎప్పుడు పుట్టిందంటే 13.8 బిలియన్ ఇయర్స్ ఎగో. సో 13.8 బిలియన్ ఇయర్స్ అనమాట, బిలియన్ సంవత్సరాలు. సో 13.8 బిలియన్ సంవత్సరాల క్రితము ఈ యొక్క విశ్వం అనేది పుట్టిందనమాట. విశ్వం అనేది మన విశ్వం పుట్టింది, అక్కడి నుంచి అది స్ప్రెడ్ అవుతూ వచ్చింది. ఒక చిన్న పాయింట్ దగ్గర ఇది పుట్టి అక్కడి నుంచి స్ప్రెడ్ అవుతూ వచ్చిందని చెప్పేసి మనకి చాలామంది ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పారు దీనికి సంబంధించి. ఇప్పుడు అదేంటో చూడండి, ఇక్కడ చూడండి ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఇలా ఏర్పడింది అనమాట. ఈ పాయింట్లో ఒక చిన్న ఈ పాయింట్లో పుట్టి విశ్వం అనేది ఇలా స్ప్రెడ్ అవుతూ వస్తుంది అనమాట. సో ఫస్ట్ స్టార్స్, సో మనకి మొట్టమొదటి స్టార్స్ నక్షత్రాలు ఎప్పుడు ఏర్పడ్డాయి, తర్వాత ఇక్కడ చూడండి ప్యాటర్న్ డార్క్ ఏజెస్. సో ఇది డార్క్ ఏజెస్, ఇది వచ్చేసి ఇక్కడ ఉండేది నక్షత్రాలు అనమాట. మనకి మొట్టమొదటి నక్షత్రాలు ఎప్పుడు ఏర్పడ్డాయి, సో మన విశ్వంలో మొట్టమొదటి నక్షత్రాలు ఎప్పుడు ఏర్పడ్డాయంటే 400 మిలియన్ ఇయర్స్ అనమాట, 400 మిలియన్ ఇయర్స్ బ్యాక్ మనకి ఫస్ట్ స్టార్స్ అనేవి పుట్టాయన్నమాట. ఇదంతా కూడా బిగ్ బ్యాంగ్ ఎక్స్పాన్షన్, ఇలా విస్తరణ అనమాట. ఈ విస్తరణ ఏమంటారంటే రెడ్ షిఫ్ట్ అంటారు. ఆ విస్తరణ విశ్వం అనేది ఎక్స్పాండ్ అవుతూ పోతూ ఉంది కదా, దాన్ని ఏమంటారంటే రెడ్ షిఫ్ట్ అని చెప్పేసి పిలుస్తారు. ఇలా అనమాట, ఈ పాయింట్ దగ్గర పుట్టింది విశ్వం అనేది ఇలా స్ప్రెడ్ అవుతూ ఉంది. ఇక్కడ గెలాక్సీలు ఇవన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. సో గెలాక్సీలు ఇట్లా ఏర్పడుతూ ఇలా మన విశ్వం అనేది పెరుగుతూ ఉందన్నమాట, ఇలా పెరుగుతూ ఉంది. ఈ పెరిగే విస్తరణ ఏమంటారంటే రెడ్ షిఫ్ట్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు, రెడ్ షిఫ్ట్ అంటారు. కాబట్టి రెడ్ షిఫ్ట్ అంటే ఏంటంటే విస్తరణ, విశ్వం అనేది విస్తరిస్తూ ఉంది. ఆ విస్తరించే యొక్క విస్తరణ ఏమంటారంటే ఎక్స్పాన్షన్ ఏమంటారంటే రెడ్ షిఫ్ట్ అని చెప్పేసి పిలుస్తారు, రెడ్ షిఫ్ట్ అని చెప్పేసి పిలుస్తారనమాట. సో ఈ విధంగా మన విశ్వం అనేది ఒక చిన్న పాయింట్ దగ్గర పుట్టి ఇక్కడి నుంచి స్ప్రెడ్ అవుతూ ఉందన్నమాట. సో దాన్ని ఏమంటారంటే అక్కడ గాడ్ అని పిలుస్తారు. సో గాడ్ అని చెప్పేసి పిలుస్తారు ఆ పాయింట్ని. చాలామంది దేవుడు దైవంగా భావిస్తారు. అర్థమైందా, విశ్వం అనేది అక్కడి నుంచి పుడుతుందన్నమాట. అది ఎలా పుట్టిందని ఇప్పటికి కూడా రహస్యంగా మిగిలిపోయింది. ఆ డాట్ అనేది ఏంటని చెప్పేసి ఇప్పటికి ఎవరికి తెలియదు అనమాట. సో అక్కడి నుంచి పుట్టింది. మనకి ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ ఇలా ఉన్నాయి కదా, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా రావడం అయితే జరిగిందనమాట. ఇది ఇలా విశ్వం అనేది 13.8 బిలియన్ ఇయర్స్ క్రితము పుట్టి అక్కడి నుంచి స్ప్రెడ్ అవుతూ వస్తుందన్నమాట, స్ప్రెడ్ అవుతూ వచ్చింది. ఈ విశ్వంలో భాగంగా ఉన్నటువంటి ఒక చిన్న గెలాక్సీలోనే మనం ఉన్నాం. ఒక చిన్న గెలాక్సీ ఇలా ఉంటుంది, ఇలా రౌండ్గా ఉంటుంది గెలాక్సీ. సో ఈ గెలాక్సీలో ఒక చిన్న చోట మన సౌర కుటుంబం ఉందన్నమాట. ఈ సౌర కుటుంబం ఒక ఎడ్జ్లో ఉంటుంది మంది. ఇక్కడ ఉన్నాం, ఇక్కడ మన సూర్యుడు గ్రహాలు ఉంటాయి.
ఇటువంటివి చాలా ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. సో ఇవన్నీ కూడా ఇవే. వీటిల్లో ఒక చిన్న దాంట్లో ఒక చిన్న సౌర కుటుంబంలో సూర్యుని చుట్టూ మన భూమి తిరుగుతుంది, అందులో మనం ఉన్నాం. సో అర్థమైందా? కాబట్టి ఈ విధంగా మన విశ్వం అనేది పెరుగుతూ వచ్చిందనమాట, ఇలా విస్తరిస్తూ వచ్చింది. దాన్ని రెడ్ షిఫ్ట్ అంటారు. ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పినటువంటి ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది ప్రామాణికంగా తీసుకున్నారు. ఇది మన విశ్వంలో జరిగే ప్రక్రియకి వీళ్ళు చెప్పిన సిద్ధాంతానికి మ్యాచ్ అయిందనమాట. సో అందువల్ల దీన్ని మనం ప్రామాణికంగా తీసుకుని మన విశ్వం యొక్క విస్తరణ గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. అర్థమైందా? ఇంతవరకు క్లియర్ కదా? మన విశ్వం అనేది ఎలా పుట్టింది ఏంటని చెప్పేసి మనం చూసాం కదా. సో ఈ విధంగా అనమాట, ఈ విధంగా అనేది విశ్వం అనేది పెరుగుతూ రావడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మనకి గెలాక్సీలు, ఇక్కడ చూడండి గెలాక్సీలు అన్నీ పుట్టాయి. డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్ ఇలా ఉంటాయి. సో మనకి విశ్వంలో, మన ఆకాశంలో, మన విశ్వంలో డార్క్ మ్యాటరు, నెక్స్ట్ డార్క్ ఎనర్జీ. సో డార్క్ ఎనర్జీ ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇవి చాలా పెద్ద, ఇవి విస్తరించి ఉంటాయి మొత్తం. సో మనకి డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ ఉంటాయి. ఈ డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ ఇక్కడ మిగతా చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ మనకి గ్రహాలు ఇవన్నీ కొన్ని ప్రాంతంలో ఉంటాయి, మిగతా ప్రాంతం అంతా డార్క్గా ఉంటుంది, నల్లగా ఉంటుంది, అక్కడ ఏమి ఉండవు అనమాట. సో చాలా దూరంగా ఉంటాయి. ఏంటివి? గెలాక్సీలు ఇవన్నీ కూడా, నక్షత్ర మండలాలు, పాలపంతులు ఇవన్నీ చాలా దూరంగా ఉంటాయి అన్నమాట. సో దూరంగా ఉంటాయి కాబట్టి డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ అనేది ఉంటుంది అనమాట. సో అర్థమైందా? ఇంతవరకు క్లియర్ కదా? కాబట్టి ఈ విధంగా మన విశ్వం అనేది పుట్టిందనమాట. సో ఈ విధంగా మన విశ్వం అనేది పుట్టింది. అయితే ఇప్పుడు మనం ఈ విశ్వం పుట్టడానికి గల కారణం ఏంటి, ఎలా పుట్టింది? ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, మన విశ్వం అనేది ఇక్కడ ఒక పాయింట్ దగ్గర పుట్టి ఇలా స్ప్రెడ్ అవుతూ పోతుంది, ఇలా స్ప్రెడ్ అవుతుంది. మొత్తము 13.8 బిలియన్ ఇయర్స్ ఎగో అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఇలా స్ప్రెడ్ అవుతూ పోతూ ఉందన్నమాట, ఇలా పెరుగుతూ ఉన్నాయి. సో ఇలా గెలాక్సీలు అంటే ఫామ్ అవుతూ ఉందన్నమాట, ఇలా ఫామ్ అవుతూ పోతూ ఉంది. ఓకేనా? ఇంతవరకు తెలుసు. అయితే ఇక్కడ చూస్తే ప్రధానంగా మనకి ఈ సౌర కుటుంబం అనమాట. మన సౌర కుటుంబాలు ఇవన్నీ ఎలా పుట్టాయి? సో ఇవన్నీ ఎలా పుట్టాయి? మన సౌర కుటుంబం అంటే సోలార్ సిస్టమ్ అనమాట, సోలార్ సిస్టమ్. సో ఇప్పుడు మనం ఉండే సోలార్ సిస్టమ్, మన సూర్యుని చుట్టూ మన గ్రహాలు తిరుగుతాయి కదా. సో దీన్ని ఏమంటారంటే తెలుగులో సౌర కుటుంబం. సౌరుడు అంటే సూర్యుడి యొక్క కుటుంబం. సో అంతే కదా. ఇప్పుడు ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, ఈయన సన్ను. సో సన్ను చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి, మన గ్రహాలన్నీ తిరుగుతూ ఉన్నాయి కదా. సో మూడో గ్రహమే ఎర్త్ అనమాట, ఎర్త్. సో ఇక్కడ వచ్చేసి మనకి శుక్రుడు, వీనస్, ఇక్కడ వచ్చేసి మెర్క్యూరీ ఉంటాయి. సో ఇక్కడ మన ఎర్త్ తిరుగుతూ ఉంది కదా. సో వెస్ట్ నుంచి ఈస్ట్కి తిరుగుతూ ఉంది కదా మన యొక్క ఏంటి భూమి అనేది. కాబట్టి ఈ సౌర కుటుంబాలు ఎలా పుట్టాయి? విశ్వంలో సౌర కుటుంబం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సౌర కుటుంబమే ఉంది. మన సౌర కుటుంబం ఎలా పుట్టిందంటే దానికి ఒక ప్రొసీజర్ ఉందన్నమాట. ఈ మ్యాప్లో చూద్దాం, ఈ డయాగ్రామ్లో మన సౌర కుటుంబం అనేది ఎలా పుట్టింది అనేది ఇప్పుడు మనం ప్రధానంగా చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక నెబ్బులా ఉందన్నమాట, నెబ్బులా. సో నెబ్బులా అనేది ఒక క్లౌడ్లా ఉంటుంది, నెబ్యులా అంటారు దీన్ని. సో నెబ్బులా అంటే ఇది ఒక మేఘంలా ఉంటుంది. ఇక్కడ చూడండి మేఘంలా ఉంది కదా. సో ఈ మేఘంలా ఉన్నటువంటి ఈ క్లౌడ్ అనమాట, క్లౌడ్. సో పెద్ద క్లౌడ్ లాగా ఇలా మొత్తం క్లౌడ్ లాగా ఉంటుంది అనమాట. ఇక్కడంతా కూడా మనకి లోపల సో హీలియం, హైడ్రోజన్తో ఉన్నటువంటివి ఉంటాయి. మన విశ్వంలో కూడా ప్రధానంగా ఉండే మూలకాలు వచ్చేసి హీలియం, హైడ్రోజన్. గుర్తుపెట్టుకోండి, హైడ్రోజన్. సో హైడ్రోజను, హీలియం. సో హీలియము, హైడ్రోజన్. సో ఇవి ఎక్కువ ఉంటాయి అన్నమాట, ఈ రెండు ఎక్కువ ఉంటాయి. సో ఇవి మన నక్షత్రాల్లో కూడా, మన సూర్యుల్లో కూడా ఎక్కువ హైడ్రోజను ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ గ్రహము, హీలియం ఇవన్నీ తగ్గిపోయిన తర్వాత బ్లాక్ హోల్గా మారిపోతుంది. పెద్ద సూర్యుడు, నక్షత్రాలు. మన సూర్యుడు బ్లాక్ హోల్ అవ్వడు, ఎందుకంటే పరిమాణంలో చిన్నది. సో మన తర్వాత చూద్దాం. సో ఇలా ఈ క్లౌడ్ అనేది, నెబ్బులా అనేది క్లౌడ్, సో ఒక అగ్నిపర్వతంలాగా మండిపోయింది అనమాట. సూర్యుడిలాగా మండిపోయి ఇలా ఏర్పడింది, తర్వాత ఇలా ఏర్పడింది. ఇక్కడ నుంచి క్లౌడ్ అనేది ఇలా ఏర్పడింది అనమాట. అక్కడ హైడ్రోజన్ ప్రక్రియ జరిగింది, న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు కదా, అటువంటి ప్రాసెస్ జరిగాయి అనమాట. న్యూక్లియర్ విచ్ఛిత్తి విస్తరణ అంటాం కదా, ఫ్యూజన్ అట్లాంటివి జరిగి ఒక పెద్ద అగ్నిగోళంలో మారిందనమాట. సో అది నిదానంగా చల్లారుతూ ఈ విధంగా ఏర్పడింది. తర్వాత ఈ స్టెప్లోకి ఇది ప్రోటోసన్ అంటారు దీన్ని. ప్రోటోసన్ అంటే ఇక్కడ సూర్యుని పుట్టుక, అంటే సూర్యుడి కంటే ముందు ఉన్నటువంటిది అనమాట. అంటే సూర్యుడి కంటే ముందు ఇక్కడ ఒక చిన్న నక్షత్రంలా పుట్టిందనమాట. అంటే ఇప్పుడు సూర్యుడు ఇలా ఉన్నాడు, కానీ ఇంతకుముందు ఎలా ఉండేది అంటే దీనికంటే ముందు ఇలా ఉండేదన్నమాట. సో ఇలా మండుతూ ఉండేది, దీని నుంచి ఇలా సూర్యుడు పుట్టాడు. కాబట్టి ప్రోటోసన్ ఇక్కడ జరుగుతూ ఉంది ప్రాసెస్. ఇక్కడ సూర్యుడు ఏర్పడే ప్రక్రియ జరుగుతూ ఉంది. సో దీని తర్వాత వచ్చింది అక్రీషన్ అనమాట. అంటే ఇక్కడ ఒక నక్షత్రంలో ఏర్పడి దాని చుట్టూ ఇదంతా పేలిపోయి మొత్తం విడిపోయిందనమాట. సో భాగమంతా కూడా విడిపోవడం అయితే జరిగింది. సో దాని నుంచి కంప్లీట్గా ఈ ప్రాసెస్ ఏర్పడిన తర్వాత ఇక్కడ సూర్యుడు పుట్టాడు.
ఇక్కడ సూర్యుడు పుట్టాడు అనమాట. సూర్యుడు పుట్టి ఇక్కడ నుంచి విడిపోయిన భాగాలన్నీ సూర్యుడు బద్దలై విడిపోయాయి అనమాట. కొన్ని భాగాలు విడిపోయి అవి నిదానంగా చల్లారుతూ ఉన్నాయి. చల్లారుతూ అవి గ్రహాలుగా మారిపోయాయి. గ్రహశకలాలుగా మారిపోయి ఈ గురుత్వాకర్షణ శక్తి, సూర్యుడు యొక్క గురుత్వాకర్షణ శక్తితో ఇక్కడ చూడండి ప్రోటో ప్లానెట్స్ ఇక్కడ ఏర్పడుతున్నాయి. ప్లానెట్స్ అనేవి చూడండి, ఇక్కడ చిన్న చిన్న ప్లానెట్స్ అనేవి ఇప్పుడిప్పుడే ఏర్పడుతున్నాయి. ఈయన సూర్యుడు, ఈయన సన్ను, విడిపోయిన భాగాలన్నీ కూడా ఇక్కడిక్కడ ఇప్పుడిప్పుడే ఏర్పడుతున్నాయి అనమాట. ప్రోటో అంటే అప్పుడే ఎవల్యూషన్ అవుతున్నాయని, అప్పుడప్పుడు ఎవల్యూషన్ అంటే ఏర్పడే విధానం జరుగుతూ ఉందని, నిర్మాణం జరుగుతూ ఉందని. కాబట్టి ఈ విధంగా మన సౌర కుటుంబం అనేది ఏర్పడింది. సో ఫైనల్గా ఇక్కడ మన సౌర కుటుంబం ఏర్పడింది. సూర్యుని చుట్టూ గ్రహాలు అనేవి తిరుగుతూ ఉన్నాయన్నమాట. ఇలా దీర్ఘచతురస్రాకారంలో తిరుగుతూ ఉంటాయి గ్రహాలు. ఈ విధంగా మన సౌర కుటుంబం ఏర్పడింది అనమాట. ఫస్ట్ ఎలా ఏర్పడింది? ఒక నెబ్బులా నుంచి, ఒక మేఘం లాంటి నెబ్బులా నుంచి అది మండుతూ, ఆ ప్రక్రియ అనేది జరుగుతూ అక్కడ మండుతూ, తర్వాత ఆ మండే విధానం అనేది ఒక రౌండ్గా ఏర్పడి సూర్యుడిలా ఏర్పడింది. ఆ సూర్యుడు మండాడు కదా. సో మండినప్పుడు భాగాలు బద్దలై విడిపోయిన భాగాలు చిన్న చిన్నగా గ్రహాలుగా మారాయి అనమాట. గ్రహాలు గ్రహశకలాలుగా మారాయి. కాకపోతే గ్రావిటేషనల్ ఫోర్స్ ఇక్కడ ఏముంది? గ్రావిటేషనల్ ఫోర్స్. సో గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏంటి? గురుత్వాకర్షణ శక్తి. సో గురుత్వాకర్షణ శక్తి అనమాట. ఈ గురుత్వాకర్షణ శక్తి ఉండడం వల్ల ఇప్పుడు సూర్యుడికి గురుత్వాకర్షణ శక్తి ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి ఆ గ్రహశకలాలు ఇవన్నీ కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే సూర్యుడు పరిమాణంలో చాలా పెద్దవాడు. ఆయనకు గురుత్వాకర్షణ శక్తి అనేది మిగతా గ్రహాల మీద ఉంది. కాబట్టి అవన్నీ కూడా దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి, సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ గురుత్వాకర్షణ శక్తితో అవన్నీ కూడా మమేకమై ఉన్నాయన్నమాట. ఈ విధంగా మన సౌర కుటుంబం అనేది ఏర్పడింది. మన సోలార్ సిస్టమ్ అనేది ఈ విధంగా ఏర్పడింది అనమాట. సో అర్థమైంది కదా మన విశ్వం ఎలా ఏర్పడింది, మన సౌర కుటుంబం అనేది ఎలా ఏర్పడిందో ఇప్పుడు చూసారు కదా. మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఈ విశ్వం పుట్టుక గురించి మనకి చాలా అధ్యయనం చేశాడనమాట. చాలా అధ్యయనం చేసినటువంటి ఖగోళ శాస్త్రజ్ఞుడు ఎవరంటే స్టీఫెన్ హాకింగ్స్. స్టీఫెన్ హాకింగ్స్. సో ఈయనమాట స్టీఫెన్ హాకింగ్స్. ఈయన బిగ్ బ్యాంగ్ థియరీ, బ్లాక్ హోల్స్ ఎలా ఏర్పడుతున్నాయి ఇవన్నీ చెప్పాడు. స్టీఫెన్సన్ అని ఒక పెద్ద నక్షత్రానికి కూడా, అంటే మన సూర్యుడి కంటే చాలా లక్షల రెట్లు పెద్దగా ఉండే నక్షత్రానికి కూడా ఆయన పేరు పెట్టుకున్నారు. మనం పెట్టుకున్నాం ఆయన పేరు స్టీఫెన్ హాకింగ్స్ అనమాట. ఆయన ఒక వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. ఆయన బ్రెయిన్ మాట్లాడే మాటల్ని మనకు చెప్తుంది, మీరు చూసే ఉంటారు, మూవీ కూడా చాలాసార్లు చూస్తుంటారు అనమాట. కాబట్టి ఈ స్టీఫెన్ హాకింగ్స్ అని ఆయన ఈ బిగ్ బ్యాంగ్ థియరీ గురించి చాలా చెప్పాడనమాట. కాబట్టి ఆయన చెప్పిన థియరీ రుజువైంది. ఆ విశ్వం అనేది ఏర్పడే విధానము ఈయన చెప్పిన థియరీ మొత్తం మ్యాచ్ అయ్యాయన్నమాట. సో అర్థమైందా? బ్లాక్ హోల్స్ అనమాట, కృష్ణ బిలాలు అంటారు. ఒక పెద్ద నక్షత్రం అనేది, చాలా పెద్ద నక్షత్రం. ఎంత పెద్ద నక్షత్రం అంటే మన సూర్యుడి కంటే కూడా కొన్ని బిలియన్ రెట్లు పెద్దది. బిలియన్ టైమ్స్ పెద్దగా ఉంటుంది. అంత పెద్ద నక్షత్రం చనిపోయిన తర్వాత అది బ్లాక్ హోల్గా మారిపోతుంది. దాన్ని బ్లాక్ హోల్ అంటారు. నక్షత్రం చనిపోతే పెద్ద నక్షత్రం అది బ్లాక్ హోల్గా మారిపోతుంది, బ్లాక్ హోల్ అంటారు. సో బ్లాక్ హోల్ అంటే కృష్ణ బిలం అంటాం మనం తెలుగులో. కృష్ణ బిలంగా మారుతుంది. ఈ బ్లాక్ హోల్ ఇలా పెద్దగా ఏర్పడుతుంది. దీని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. హరైజన్ ఉంటుంది, ఇక్కడ హరైజన్ ఉంటుంది, దీని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎంత గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుందంటే దాని దగ్గర ఉన్నటువంటి నక్షత్రాలను కూడా అది లాగేసుకుంటుంది, తినేస్తుంది అనమాట. దానిలో లాగేసుకుంటుంది. అంత పెద్ద బ్లాక్ హోల్స్ ఉంటాయి. మీరు హాలీవుడ్ సినిమా ఉంటుంది, ఇంటర్స్టెల్లార్ మూవీ ఉంటుంది. సో ఇంటర్స్టెల్లార్ మూవీలో చూపిస్తారు లాస్ట్ క్లైమాక్స్లో బ్లాక్ హోల్ గురించి. ఆ మూవీ చూడండి, మీ ఖగోళ శాస్త్రం గురించి మొత్తం తెలుస్తుంది. మన విశ్వం గురించి, బ్లాక్ హోల్స్ అంటే ఏంటి, వామ్ హోల్ అంటే ఏంటి, సో వామ్ హోల్ అంటే ఏంటి, ఒక విశ్వం నుంచి ఇంకో విశ్వానికి ఎలా వెళ్తారు, సో ఇవన్నీ కూడా మూవీలో ఉంటాయన్నమాట. అటువంటి సైంటిఫిక్ మూవీస్ మనకు బాగా హెల్ప్ అవుతాయి, మనకు సబ్జెక్ట్ ప్రకారం కూడా తెలుస్తాయి అనమాట. సో ఈ బ్లాక్ హోల్ దీని చుట్టూ ఉంటాయన్నమాట. అంటే గ్రావిటేషన్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. అందులోకి లైట్ కూడా పోలేదు. లైట్ ఉంది కదా, కాంతి కూడా ఆ నక్షత్రంలోకి పోలేదన్నమాట, చనిపోయినటువంటి నక్షత్రంలోకి. అంత గ్రావిటేషన్ ఫోర్స్ ఉంటుంది. అర్థమైందా? సో ఆ కృష్ణ బిలాల గురించి కూడా స్టీఫెన్ హాకింగ్స్ అధ్యయనం చేశారు. ఆయన అధ్యయనం అయితే చేయడం జరిగింది. ఓకేనా? ఇంతవరకు క్లియర్ కదా? మన విశ్వం ఎలా పుట్టింది, సౌర కుటుంబం ఎలా పుట్టిందో చూసాం. అయితే ఇప్పుడు మనం